దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ ఎలక్షన్స్ ఇప్పుడు కరెక్ట్గా 3-4 రోజుల తర్వాత పోలింగ్ ఉంది. ఏ డిస్ట్రిక్ట్ చూసినా, ఏడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా కూడా ఏం జరుగుతుంది, ఎవరు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఒకళ్ళేమో అంటారు బీఆర్ఎస్ వస్తుందని, ఇంకోళ్ళు అంటారు అసలు కాంగ్రెస్ మొత్తం ఊపులో ఉంది, అదే రాబోతోంది అని. మరి బీజేపీ అంటది మేమే అధికారంలోకి వస్తుంది అంటారు. సో ఇట్లా అన్ని పార్టీలు కూడా ఎవరి ప్రచారం వాళ్ళు వేసుకుంటున్నారు. అట్లనే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మేమంటే మేమే వస్తాము అని. యాక్చువల్లీ లోకల్లో గ్రౌండ్లో ఏం జరుగుతోంది అనేది ఒకసారి నాకు కూడా ఏం జరుగుతుంది అనేది కనుక్కోవాలనిపించింది. అందుకని కరీంనగర్ నుంచే ఒక తమ్మిని పట్టుకొచ్చిన. ఆయన పేరు కృష్ణారెడ్డి. యాక్చువల్లీ ఈయన 2 నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పబోతున్నాడు. చొప్పదండి ఒకటి అండ్ ఇంకోటి జగిత్యాల. ఈ 2 నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ ద టాక్ అండ్ లీడర్స్ పనితనం ఎట్లుంది, అక్కడ ప్రచారం ఏం చేస్తున్నారు, అక్కడ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నాడు కృష్ణారెడ్డి. నమస్తే తమ్మి. యా తమ్మి, గ్రౌండ్ లెవెల్లో చొప్పదండి ఒకటి అండ్ జగిత్యాల ఒకటి, ఈ రెండిట్లో ఏం నడుస్తుంది ఏంది నువ్వే చెప్పాలి. యాక్చువల్లీ చొప్పదండి నుంచి రిప్రజెంట్ చేస్తుంది బీజేపీ నుంచి బొడిగె శోభ, అది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కదా. దెన్ కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం, దెన్ బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్. ఎస్, ఈ ముగ్గురు మధ్యనే కాంపిటీషన్ ఉండబోతుందా? గ్రౌండ్ లెవెల్లో ఏం చర్చ నడుస్తుంది? గ్రౌండ్ లెవెల్లో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఓకే, ట్రయాంగిల్ ఫైట్ ఉండడమే మాకు అడ్వాంటేజ్ అని మేము అనుకుంటున్నాం. మేము ఒక ఉన్నత విద్యావంతుడైన మేడిపల్లి సత్యం గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఈజ్ ఎ పిహెచ్డి ఇన్ పొలిటికల్ సైన్స్. మాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పటివరకు అసలు మీ నియోజకవర్గాలు ఏమీ కాలేదా? ఏమీ కాలేదని మాత్రం నేను చెప్పను. చేశారు. చేసిన దాంట్లో ఎంత అవినీతి చేశారనేది వాళ్ళకి తెలుసు. అవినీతి ఎంత, ఏ స్టేజ్లో ఉంది అవినీతి? ఏ స్టేజ్లో అవినీతి ఉంది అంటే, ఒకప్పుడు ఎట్లుండే మా ఎమ్మెల్యే ఇల్లు, ఇప్పుడు ఎట్లయింది మా ఎమ్మెల్యే ఇల్లు చూస్తే దానికి నిదర్శనం అక్కడే కనిపిస్తుంది. ఎట్లుండే? ఒక చిన్న రేకుల టైప్ ఉన్న ఇల్లులో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు 4 అంతరాల బిల్డింగ్ కట్టే స్థాయికి వచ్చిండు. జీతం వస్తుంది కదా తమ్మి, 2.5 లక్షలు. ఇక గాయంత సేవ్ చేసుకొని గాయంత కట్టుకోరంటవా? 2.5 లక్షల జీతం వస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది అక్క? 28 లక్షలు అవుతుంది. దాన్ని ఇంటూ 5 ఇయర్స్ వేసుకున్నా 1 కోటి చిల్లర అవుతుంది. ఆ ఒక్క బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత ఖర్చు పెట్టిరని. ఒక 2 నుంచి 3 కోట్ల ఖర్చు పెట్టుంటారు నాకు తెలిసి ఆ బిల్డింగ్ మీద. ఓకే, ఈ జీతం వస్తే కాన్స్టిట్యున్సీ తిరగాలి, కాన్స్టిట్యున్సీలో వర్క్స్ పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకైతే సరిపోదు కావాలి కదా. మీ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు చూసుంటావు తమ్మి చొప్పదండిలా? నేను ఆన్ యావరేజ్గా 6-7 టైమ్స్ చూసుంటా అంతే. అంతే. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండడా లేకపోతే ఏంటి ప్రాబ్లం? గ్రౌండ్ లెవెల్లో ఉండడం మీన్స్ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. ఆయన మాకు ఎమ్మెల్యే కాదు. ప్రజలకు అందుబాటులో ఉండడు. వాళ్ళ కార్యకర్త పోతేనే యాక్సెస్ ఉంటుంది. మీకు ఏమైనా కావాలి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాలి అంటే ఎట్లా మరి? మేము లోకల్ ఉన్న నాయకుని దగ్గర పోయే చెప్పాలి. అంతే. ఓకే, ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఆడ ఇంకా ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు, రైట్? బొడిగె శోభ ఆల్రెడీ చేసి వచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు బీజేపీలు ఉన్నారు. మరి ట్రయాంగిల్ ఫైట్ అయితే ఏ ఇష్యూస్ని ఫోకస్ చేసుకుంటా లీడర్స్ తిరుగుతున్నారు? ఇట్లా అవినీతి దీని మీదనే తిరుగుతుండ్రా, లేకపోతే అసలు డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది తిరుగుతుండ్రా? ఎట్లా ఏం చెప్తుర్రు? అసలు వాళ్ళ డెవలప్మెంట్ అనే టాపికే తీసుకురావట్లేదు. ఏదున్నా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలేంది? షాదీ ముబారక్ అంటారు, కళ్యాణ్ లక్ష్మి అంటారు, పెన్షన్లు ఇస్తున్నాం అంటారు. ఇవి ఓన్లీ మా చొప్పా నియోజకవర్గంలో వస్తున్నాయా? తెలంగాణ రాష్ట్రం అంతటా వస్తున్నాయి కదా. మా కోసం తెచ్చిన స్పెషల్గా ఏముంది? ఇచ్చిన లెదర్ ఫ్యాక్టరీని కూడా పక్కన నియోజకవర్గానికి తరలించకపోయారు. ఓకే, ఏ నియోజకవర్గంకి పోయింది? సిద్దిపేటకి వెళ్ళింది. అచ్చా, ఓకే. చొప్పదండికి యాక్చువల్లీ శాంక్షన్ చేశారు. అవును. మరి ఏం అడగలేదా మీరు? ఏమని అడుగుతాం? ఎంత కొట్లైనా మమ్మల్ని అరెస్టులు, అక్రమ అరెస్టులు, మా నోరు నిర్బంధించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప మాకు ఇంతవరకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని పోతామన్నా కూడా పోనీయకుండా చేసిన వ్యవస్థ నడిచింది. ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యేకి ఎంత అండగా నిలిచిందంటే పూర్తిగా పింక్ కండువా లేదు వాళ్ళ మెడలో తప్ప
వాళ్ళ వ్యవస్థని ఒక బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవస్థలాగా చేశారు. ఓకే, మొత్తం అంటే కంప్లీట్గా మేనేజ్ చేసుడు, వాళ్ళ మాటనే నడిపించుకునేటట్టు చేసిర్రు అని అంటున్నారు, అంతేనా? ఓకే, మరి పబ్లిక్ ఇప్పుడు ఏడంటాడ చాలా మంది అడుగుతున్నారు కదా, డైరెక్టే అడుగుతున్నారు, వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అడుగుతలేరా మీరు? మరి మా ఎమ్మెల్యేని అడ్డుకొని ఊరు లేదక్క, మా ఎమ్మెల్యేని అడ్డుకొని ఊరు లేదు. ప్రతి ఊర్లో ఏదో ఒక నియోజకవర్గం. నిన్న బోయినపల్లి పోతే చెప్పు చూపెట్టి మరి బయటకు పంపించారు. గా పరిస్థితి ఎందుకుంది తమ్మి మరి ఆడ? ప్రతి దాంట్లో ఆయన మాకు ఎమ్మెల్యే కాదాక ఆయన ఒక కమిషనర్, బ్రోకర్, ఇచ్చిన ప్రతి ఫండ్లో కమిషన్ తీసుకున్న వ్యక్తి. ప్రతి కుల సంఘ బౌలంకి ఇచ్చిన ప్రొసీడింగ్లో కూడా కమిషన్ తీసుకున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు పోతారక్క? పేషెంట్లో పాపం బాగా అత్యవసరం ఉన్నోళ్ళు, వాళ్ళే నిరుపేదలు అయితేనే కదా సీఎం రిలీఫ్ ఫండ్ దాకా పోయేది. వాళ్ళ దగ్గర కూడా 1000 నుంచి 1500 వసూలు చేసిన కక్కుర్తి ఎమ్మెల్యే మా రవిశంకర్. అచ్చా, ఓకే. అట్లా ఎంతమంది, అంటే నువ్వు మాట అంటే నువ్వు చెప్తున్నావు కానీ అట్లా ఎంతమంది బాధితులు ఉంటుంటారు? బాధితులు అంటే వేలల్లో ఉండొచ్చు. మా నియోజకవర్గంలో మీరు పర్యటిస్తే మీకు అదంతా తెలుస్తుంది. మీకు అప్డేట్ కావాలంటే నేను అక్కడికి వెళ్ళి పంపిస్తాను. ఏ గ్రామాలలో ఇవాళ ఎన్ని గ్రామాలు తిరిగింది, ఎన్ని గ్రామాలు నేను అడ్డుకున్నాయని చెప్పి ప్రతి విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళకి ఏం చెప్తున్నాడు అడ్డుకున్నప్పుడు? వాళ్ళకి చెప్పాలి కదా. మీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, మరి చెప్పాలి కదా. చెప్పడం ఏముంది అక్క, చక్కగా కార్ చార్జ్ చేసుకొని వెళ్ళిపోవడం. మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఏం చెప్తలేడా? అంత తిరగబడుతురా? అంత తిరగబడుతున్నారు. గ్రౌండ్లో ఆ పరిస్థితి ఆయన అట్లా క్రియేట్ చేసుకున్నాడు. ఆయన కంటే ఎక్కువ ఆయన కింది ఉన్న నాయకులు ఇంకెక్కువ దానికి ప్రోత్సహించారు. ఓకే, ఇవాళ ఒక ఊర్లో తిరగడానికి పోవాలంటే తీసుకున్న కమిషన్, కుల సంఘ భవనాల్లో తీసుకున్న ప్రొసీడింగ్స్లో తీసుకున్న కమిషన్ని రిటర్న్ ఇచ్చి ఆ ఊర్లో అడుగు పెట్టే పరిస్థితి ఉంది ఆయనకి. రిటర్న్ ఇస్తున్నాడా? తీసుకున్నది రిటర్న్ ఇస్తున్నాడు. అసలు ఏడా ఇన్లే అనుకుంటే ఇట్లాంటిది. ఇచ్చిన కమిషన్ దేనికోసం ఇచ్చిన అని చెప్పి కుల సంఘాలలో రాసిన తీర్మానాలు ఉన్నాయి అక్కడ నా దగ్గర. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అని చెప్తున్నావు తమ్మి. మరి ఉన్నాయి ఇంకా రెండే రెండు. అటు కాంగ్రెస్ కనబడుతున్నది, ఇటు బీజేపీ కనబడుతున్నది. బొడిగ శోభక్కన్ అయితే ఆల్రెడీ ఆడ గ్రౌండ్లో ఎప్పటి నుంచో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. మరి కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటుందా? మీరు అన్నట్టుగానే త్రిముఖ పోటీ ఉంటే మరి ఎవరికి లాభం అవుతుంది? మేడిపల్లి సత్యం గారికి లాభం అవుతుంది. అది ఎట్లా? 2018 ఎలక్షన్ ఓడిపోయినాక బొడిగ శోభ గారు ఇంతవరకు లాస్ట్ 3 నెలల నుండే నియోజకవర్గాలు ఉన్నారు తప్ప అవైలబుల్గా. అంతకుముందు ఏ కష్టం వచ్చినా ఏం జరిగినా నియోజకవర్గాలకు రాలే, ప్రజల సమస్యలు తెలుసుకోలే. మేడిపల్లి సత్యం గారు 2 సార్లు ఓడిపోయినప్పటికీ, 2014, 2018 2 సార్లు ఓడిపోయినప్పటికీ అనునిత్యం భార్య పిల్లల్ని హైదరాబాద్లో వదిలిపెట్టి మరి చొప్పాని నియోజకవర్గాల ప్రజల కోసం నేనున్నా అని చెప్పి, ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా, నీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏ మంచి కార్యమైనా ప్రతి దానికి అటెండ్ అయిన వ్యక్తి చొప్పానిలా మేడిపల్లి సత్యం గారు. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీయే కనిపిస్తుంది అని చెప్తున్నావు, అంతేనా? మీరు ఆ సభలు చూడొచ్చు, మాకు వచ్చే రెస్పాన్స్ చూడొచ్చు. మేము గడప గడప ప్రోగ్రామ్ అని చెప్పి 3 నెలల కిందట స్టార్ట్ చేసినాం. అది నా ఊరు నుండి స్టార్ట్ అయింది. అది నాకు ఇంకా సంతోషం. ఆ రెస్పాన్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇక నీ మాటలనే చెప్తున్నావు, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉన్నది అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నట్టున్నావు. ఏంటి, వాట్ ఆర్ యూ చెప్పదండి, ఏంది లీడరా వాట్? నేను యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాక జగిత్యాల డిస్ట్రిక్ట్. నా నియోజకవర్గం మాత్రం చొప్పా అండి, నాది మల్యాల మండలి కింద వస్తుంది నా గ్రామం. నువ్వు ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్గా చెప్పినావా, లేకపోతే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఉన్నది? మీరు వచ్చి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎన్ని ఊర్లు, మీరు ముగ్గురు క్యాండిడేట్లతో తిరగండి, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆన్ స్టిల్ రికార్డ్ ఇప్పటికీ మేడిపల్లి సత్యం గారి దగ్గర డబ్బులు లేవు, సొంత కార్యకర్తలు ఆయన కోసం ఖర్చు పెట్టి తిరుగుతున్నారు. ఆయన గెలుపు కాదు, ప్రతి కార్యకర్త గెలుపు అయిపోయింది. ఇప్పుడు బాగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్లో దూసుకుపోతుంది, అసలు ఏ సర్వే చూడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇట్లా చెప్తున్నారు. చెప్తూనే ఎనీ సర్వే ఆర్ ఎనీథింగ్ ఎవరు మాట్లాడినా సరే చాలా చాలా అంటే 5,000 లోపు మెజారిటీతోనే గెలవబోతున్నారు అంటున్నారు ఇప్పుడున్న స్టేజ్లో. 4 రోజులు ఉంది తమ్మి, ఇంకా అటు ఇటు ఇటు అటు ఏదైనా జరగచ్చు. నీకేమనిపిస్తుంది, నిజంగానే స్టిక్ ఆన్ అయి ఉంటారా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందా?
మహిళలలో చైతన్యం వచ్చింది. అచ్చా, ఓకే. ముఖ్యంగా ఓకే. మహిళలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ 4 వర్గాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతుగా ఉండబోతున్నాయి. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన మహాలక్ష్మి ద్వారా ఏదైతే మహిళలకు అందించే సాయం ఉందో, సాయం 2000 అయినా 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహిళలకు ఉచిత ప్రయాణమైన, నిరుద్యోగులకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ డేట్లతో సహా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు బాగా వర్కౌట్ అవుతున్నాయి బాగా అనిపిస్తుందా? workout, yes. ఓకే, యా. ఇప్పుడు జగిత్యాలకు సంబంధించి తమ్మి అక్కడ జీవన్ రెడ్డి గారు కాంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. అవును. నువ్వు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆడ నుంచి స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 11వసారి ఆయన కంటెస్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అవును. ఎందుకని లాస్ట్ టైం ఓడిపోయిండు? అంత పెద్ద లీడర్ అయినా సరే జగిత్యాల్లో ఎందుకు ఓడిపోయిండు? ఇక్కడ లాస్ట్ టైం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కంటే ఎక్కువగా ఎమ్మెల్సీ కవిత ఎక్కువగా ప్రచారం చేసింది. ఆమెనే అభ్యర్థి అచ్చా, సంజయ్ కాదు కవితనే అభ్యర్థిలాగా తిరిగి ఓకే. సుమారు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుంటారు జగిత్యాల నియోజకవర్గం పైన. ఆ 100 కోట్లు ఇప్పుడున్న 5 సంవత్సరాలలో డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టుంటే ఇప్పుడు ఆయనకి కర్మ పట్టేది కాదు. ఏ డెవలప్మెంట్ జరగలేదా జగిత్యాల? అసలు ఏం కాలే? అయినాయి. డివైడర్లు వేసిర్రు, లైట్లు పెట్టిర్రు, అంతే. ఇప్పుడు అంటారు మెడికల్ కాలేజ్ తెచ్చినా అంటారు, ఎస్పీ ఆఫీస్ తెచ్చినా అంటారు, కలెక్టర్ బిల్డింగ్ తెచ్చిన కనిపిస్తున్నాయి కదా తమ్మి. కనిపిస్తున్నాయి. ఒక జిల్లా ఇచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ కదా అక్క. ఒక జిల్లా ఇచ్చినప్పుడు ఒక ఎస్పీ ఆఫీస్ అనేది బేసిక్ నీడ్, కలెక్టర్ ఆఫీస్ అనేది బేసిక్ నీడ్. అవైతే బేసిక్ నీడ్స్. అవి ఏ ల్యాండ్లలో కట్టారు? ఇవాళ అంతా మెయిన్ ల్యాండ్లో కట్టడానికి కారణం ఎవరు? ఆ ల్యాండ్లను ఇన్ని రోజుల నుంచి పరిరక్షించుకుంటూ వచ్చింది ఎవరు? జీవన్ రెడ్డి గారే కదా. ఓకే. ఎక్కడ కబ్జా పెట్టిర్రు, ఆ కబ్జాకి ఎంత రెస్పాన్స్ ఉంది? మొన్నటికి మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మైనింగ్ అధికారులు ఒక మైనింగ్కి పర్మిషన్ ఇచ్చారు ఒక వ్యక్తికి. ఏసీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మైనింగ్కి పర్మిషన్ ఎట్లా ఇస్తారనే కనీసం జ్ఞానం లేకుండా జగిత్యాల ఉన్న అధికారులు అంతగా అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారు. ఓకే, మరి కంప్లైంట్ చేసిరా ఈసీకి? చేసాం. ఏం రెస్పాన్స్ వచ్చింది? ఇంకా రెస్పాన్స్ లేదు. ఓకే. ఇప్పుడు జగిత్యాల్లో ఏం నడుస్తోంది అంటే జీవన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, సంజయ్, దేని తర్వాత బీజేపీ నుంచి ఐ థింక్ తన పేరేంది, బోగస్ రావణి. యా, బోగస్ రావణి. ఆమెకు కూడా బాగుంది అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది, తనకే సైలెంట్ ఓటు పడుతుంది అనేది ఒక టాక్. అంటే మరీ అనుకున్నంత ఉండదు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా? త్రిముఖ పోటీ కాదు, ఇక్కడ ద్విముఖ పోటీలో ఉంటుంది. అసలు ఎవరు అవుట్, ఎవరు లేరు పోటీలా? సంజయ్ కుమార్ గారు లేరని లేరా? నేను అనుకుంటున్నాను. ఓకే, నిజంగా గ్రౌండ్ లెవెల్లో అదే ఉన్నదా లేకపోతే నువ్వు అనుకున్నది నువ్వు చెప్తున్నావా? నిజంగా గ్రౌండ్ లెవెల్ అదే ఉంది. మీరు కావాలంటే ఏ సర్వే అయినా చూసుకోవచ్చు. ఎందుకు అంతగానం వ్యతిరేకత ఏమున్నది? బాగానే చేసింది కదా బీఆర్ఎస్. ఆయన మీద వ్యతిరేకత లేదు, కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత ఆయనకు వ్యతిరేకత అయింది. ఆయన మంచి పాజిటివ్ లీడర్. ఓకే, ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మాకు మా పనులు చేసిండా? పనులు చేశారు కానీ కొంచెం కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుండేనేమో. కోపిష్టా? ఓహో, ఎందుకు అన్నిటికీ కోపం చేశాడా? అందరి మీద? అందరి మీద కోపం అని కాదు. ఇప్పుడు ఏదైనా పనిపడి ఒక సామాన్య ప్రజలు వస్తే నీ ఊరు నాయకుడు ఏడి అని అడిగే కాడి దాకా వేర్రు. అంటే ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రొద్దున 6 గంటలకి ఇంటి నుండి వస్తారు. అదే ఇల్లు అదే ఆఫీసు, అందరికి తెలిసింది, రాష్ట్రం మొత్తం తెలుసు. అదే చెక్క కుర్చీ, అదే చెక్క బల్ల. ప్రొద్దున 6 గంటలకి కిందికి వచ్చి రాత్రి 10 గంటల దాకా ఆయన అవైలబుల్నే ఉంటారు. జగిత్యాల నియోజకవర్గాన్ని పర్యటిస్తారు. ఒకవేళ హైదరాబాద్ లెజిస్లేటివ్ కానీ అసెంబ్లీ కానీ నడిచినప్పుడు కూడా ప్రొద్దున ఇక్కడికి వచ్చి మళ్ళీ రాత్రి ఏ సమయమైనా ఆయన ఇంటికి దగ్గరికి వచ్చే పడుకుంటారు. అంతగా చేరువగా అంత అవైలబిలిటీ ఉండడం బట్టే ఇవాళ ఆయనకి ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ 11వసారి పోటీ చేసినా అంత ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆయన నిలబడుతున్నారు. ఓకే, కొన్ని నియోజకవర్గాలు చాలా స్ట్రాంగ్ ఉంది బీజేపీ, అందులో భాగంగా ఇది కూడా ఉంది అనేది ఒక టాక్. జగిత్యాలు కూడా. సో తను కొత్త లీడర్, సో ఆమె వస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు త్రిముఖ పోటీ లేదంటున్నావు, ద్విముఖ పోటీ ఉండబోతోంది అంటున్నావు. లాభమా నష్టమా అది? మాకైతే లాభమని నేను అనుకుంటున్నాను. ఓకే, సో సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి వైపే అందరూ ఉంటారు అని అనుకుంటున్నారా? అవును. ఓకే, సో ఎంతవరకు ఇక్కడ కూడా ఇంపాక్ట్ చూపబోతున్నది ఈ సర్వే రిపోర్ట్లు కానీ, గాలి వీస్తోంది, కాంగ్రెస్ గాలి వీస్తోంది అనేది ఎంతవరకు?
సేమ్ అక్క, మధ్య వయసు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా వాళ్ళంతా బయటకు రాలేకపోతారు ఇప్పటికి. మహిళలు, యువకులు, నిరుద్యోగులు వీళ్ళు మాత్రం స్వచ్ఛందంగా జీవన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ కార్నర్ మీటింగ్ పెట్టినా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ సభల్ని సక్సెస్ చేస్తున్నారు. కావాలని నేను కొన్ని విజువల్స్ ఇస్తాను, మీరు ప్లే చేయొచ్చు. అన్ని సభలకు వస్తున్నారు తమ్మి, అదేం ప్రాబ్లం లేదు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ స్వచ్ఛందంగా వస్తుంది ఎవరు, నిజంగా మాట్లాడుతుంది ఎవరు అనేది కావాలి. మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని కావాలంటే జగిత్యాల నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీ మేము తీసాం. జీవన్ రెడ్డి గారు నామినేషన్ ర్యాలీ హీ ఈజ్ ద ఫస్ట్ నామినేషన్ ఇన్ జగిత్యాల. ఓకే, మొదటగా మేము నామినేషన్ ర్యాలీ తీసాం. ఆ రోజు మేము ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టయితే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండకపోదు. ఒక్క రూపాయి ఆయన దగ్గర డబ్బులు లేవనే విషయం సామాన్య జనాలు అందరికీ తెలుసు. ఒక రూపాయి ఇవ్వకుండా వచ్చిన వాళ్ళందరికీ తిండి మాత్రం పెట్టి పంపిస్తాం అక్క. దాంతో నెక్స్ట్ డే వీళ్ళిద్దరు నామినేషన్స్ అయినాయి. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు, గ్రౌండ్కి పోతే మీకు అర్థమవుతుంది. ఓన్లీ నామినేషన్ రోజు ఎంత ఖర్చు పెట్టాలనో టోటల్ మాకు ఎలక్షన్కి అయ్యే ఖర్చు కంటే వాళ్ళు ఓన్లీ నామినేషన్ రోజు పెట్టిన ఖర్చు ఎక్కువ. ఎస్, ఆల్ రైట్. సో తమ్మి, ఇప్పుడు నువ్వు కరీంనగర్ ఓవరాల్ కాకుండా చొప్పదండి అండ్ జగిత్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇంకా కరెక్ట్ 4 రోజులకు ఉంది పోలింగ్ టైం. ఇప్పుడైతే చాలా మట్టుకి టఫ్ కాంపిటీషన్ ఉంది, పోటాపోటీ ఉంది అనేది ఒక టాక్. అది నీకు కూడా తెలుసు. సో లాస్ట్ మూమెంట్, ఆ లాస్ట్ 1 డేలో ఏం జరగవచ్చు? బ్యాలెన్స్డ్గా చెప్పాలి, నిజంగా నీకున్న రిపోర్ట్ ప్రకారం, ఆర్ నువ్వు గ్రౌండ్లో ఉన్నావు కాబట్టి అదే చెప్పాలి. నువ్వు ఏం జరగవచ్చు అంటే ఏముందక్క, అధికార పార్టీలు 2, ఒకటి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో, అడ్డగోలు డబ్బులు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దగ్గర డబ్బులు లేవు. 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు కూడా కొట్టుకుంటూ వస్తున్నారు. ఎన్ని అణచివేతలు వేసినా, ఎన్ని చేసినా ఇవాళ కాంగ్రెస్ వేవ్ అనేది ఒకటి నడుస్తుందన్న కారణం కిందున్న గ్రౌండ్ కార్యకర్త. పోల్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్? పోల్ మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్. 29th and 30 ఈ 2 రోజులు చాలా కీలకం. ఎస్, కరెక్ట్. సో ఎట్లా ప్లాన్ చేస్తారు మరి? స్వచ్ఛందంగా ఎంతమంది ఉండొచ్చు దీంట్లో? ఒకవేళ ఈ పార్టీ గెలవాలి అనుకున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఎవరెవరు ఎంత వర్క్ చేస్తున్నారు? మా తరపున అయితే మా ఓటర్ మ్యాపింగ్ మొత్తం అయిపోయింది. ఓకే, కంప్లీట్. మీ పని ఎప్పటి నుంచి స్టార్ట్? మా పని 2 months బ్యాక్ నుండే మేము స్టార్ట్ చేసాం. ఓటర్ లిస్ట్ తీసుకున్నాం, మా మ్యాపింగ్ మేము చేసుకున్నాం. ఓకే, యా. ఓకే తమ్మి, ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అండ్ ఎంత మెజార్టీ రావచ్చు? జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. నా అంచనా ప్రకారం ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, చొప్పదండికి వచ్చేసరికి మేడిపల్లి సత్యం గారు ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని నేను అనుకుంటున్నా. ఈ త్రిముఖ పోటీలో 20,000 పైచిలుక మెజార్టీతో బయటపడతారు. ఓకే, అంత మెజార్టీ రాబోతుందా? అవును. ఐ యు ష్యూర్? ఎస్. యా, గెలిచిన తర్వాత పక్కా మాట్లాడదాం. మాట్లాడదాం. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.